సంవత్సరంలో ఇదే నా లాస్ట్ వీడియో. చాలా బాధగా ఉంది ఈ విషయం మీతో చెప్పడానికి. అలాగే ఈ సంవత్సరంలో లాస్ట్ వంట వీడియో నాది ఇదైతే. ఇంక మళ్ళీ వంట చేయను నేను. నెక్స్ట్ ఇయర్‌లోనే చేస్తానింక వంట. అయినా ఎన్ని సంవత్సరాలొచ్చినా మన దరిద్రం మాత్రం పోదు. అంతేనా? మిడిల్ క్లాస్ కష్టాలు ఎప్పుడు ఇంతే. ఈఎంఐలని, చిట్టీలని, ఇవ్వని ఇంతే కదా! అయినా సంవత్సరాలొస్తుంటాయి, పోతుంటాయి. అలాగే కష్టాలు కూడా వస్తుంటాయి, పోతుంటాయి. ఎప్పుడు ఇలానే ఉంటాయా ఏంటి? లేండి సింపుల్ అండ్ టేస్టీగా ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి. వెజిటబుల్స్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి కూడా నోటికి రుచిగా చాలా కారంగా ఇలా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ముందుగా నేను 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్నాననమాట ఎగ్స్‌ని. అలాగే ఒక పాన్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలనమాట. కావాల్సిన వాళ్ళు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఆనియన్స్ యాడ్ చేయట్లేదు. ఇలా అవి మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఎగ్స్ వేసుకొని ఒక 1 మినిట్ అయితే మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్‌లో కొత్తిమీరేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. చూసారు కదా! ఎగ్ కర్రీ చాలా టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయింది. సంవత్సరంలో ఇదే లాస్ట్ వీడియో కదా! ఒక లైక్ ఇయ్యండి.